దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి మనము తెలుసుకుందాం. ఈ యొక్క మిషనరీ యొక్క పేరు గియోవని డి మారిగ్నోలి. సుమారు 1200 క్రీస్తు శకం 1290 సంవత్సరంలో ఆయన జన్మించి ఉండొచ్చు. ఆయన యొక్క జన్మస్థానం మనం చూసుకున్నట్లయితే ఫ్లోరెంట్ అనే ఒక ప్రాంతంలో ఆయన జన్మించినాడు. అతని చిన్న వయసు యవన దశ మనం చూసుకున్నట్లయితే గియోవని చిన్న వయసులోని ఫ్రాన్సిస్కాన్ బాసిలికాలో శాంటా క్రూస్లో తన అలవాటును పొందుకున్నాడు, శిక్షణ పొందుకున్నాడు. తర్వాత అతను బొలోగ్నో విశ్వవిద్యాలయంలో వేదాంత శాస్త్ర పీఠాన్ని నిర్వహించాడని అతని రచనలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మిషనరీ పరిచర్యలో భాగంలో ఆయన ప్రయాణించిన ఆ ప్రయాణాలు మనం చూసుకున్నట్లయితే 1338లో మారిగ్నోలి అవిజ్ఞాన్కు చేరుకున్నాడు. మిషన్ డిసెంబర్ 1338లో అవిజ్ఞాన్ నుండి బయలుదేరింది. ఫిబ్రవరి 10, 1331న నెపుల్స్లో టాటర్ రాయబారులను తీసుకుంది. మే 1న కాన్స్టాంటినోపుల్ సమీపంలోని పెరాకు చేరుకున్నారు. జూన్ 24న బయలుదేరి వారు నల్ల సముద్రం మీదుగా ప్రయాణం చేసి క్రిమియాలోని కాఫాకు ప్రయాణించారు. అక్కడ ఉన్న ఖాన్ అనే వ్యక్తి 1339-40 సంవత్సరంలో శీతాకాలంలో వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఈ యొక్క గియోవని తను చెప్తున్న మాటలు ఏమిటంటే, అక్కడ మేము ఒక చర్చిని నిర్మించాము, ఒక స్థలాన్ని కొన్నాము, ప్రార్థనలు చేస్తాము, అనేక మందికి బాప్తిస్తాలు కూడా ఇచ్చిన్నాము అని ఆయన పేర్కొన్నాడు. 1341 శీతాకాలంలో ఆల్మలిక్ నుండి బయలుదేరి కాన్బాలిక్ చేరుకున్నాడు. అతను కాన్బాలిక్లో 3 లేదా 4 సంవత్సరాలు నివసించాడు. ఆ తర్వాత అతను దక్షిణ మరియు తూర్పు చైనా గుండా క్వానాజ్కు ప్రయాణించాడు. డిసెంబర్ 1347లో చైనాను విడిచిపెట్టాడు. అతడు చైనాలోని క్రైస్తవ సమాజం, దాని సామ్రాజ్యం మద్దతు మరియు చైనీస్ సంస్కృతి పట్ల ఎంతగానో ఆకట్టుకున్నాడు. మన భారతదేశానికి వస్తే 1348 ఈస్టర్ వారంలో ఆయన కొలంబం అంటే కొల్లం లేదా మలబార్లోని క్విలాన్కు చేరుకున్నాడు. ఈ ప్రదేశంలో ఆయన ఒక లాటిన్ కమ్యూనియన్ చర్చిని కనుగొన్నాడు. ఇక్కడ మారిగ్నోలి 16 నెలలు ఉండి దేవుని యొక్క పరిచర్యలో భాగంగా ముందుకు కొనసాగాడు. ఆ తర్వాత అతను చాలా ప్రయాణాలు చేసి సముద్రయానంలో కూడా వెళ్ళాడు. మొదట ఆయన ఆధునిక మద్రాస్ సమీపంలోని సెయింట్ థామస్ మందిరాన్ని కూడా సందర్శించాడు. యూరోప్కు వెళ్లే మార్గంలో మలబార్కు తిరిగి ఓడ ఎక్కి అతను గొప్ప తుఫానులను ఎదుర్కొన్నాడు. 1353లో అతను నేపుల్స్ చేరుకున్నాడు. అక్కడి నుండి అతను ఫ్లోరెన్స్కు సందర్శించి సంవత్సరం చివరి నాటికి అవిజ్ఞాన్కు తిరిగి వచ్చాడు. మార్చ్ 1354లో పోప్ అతని బిషప్గా నియమించాడు. అతను 1354-55లో చక్రవర్తితో కలిసి ప్రేగకు వెళ్ళినట్లు కనిపిస్తుంది. 1356లో అతను ఫ్లోరెన్స్ నుండి పోప్కు రాయబారిగా పనిచేస్తున్నట్లు కనుగొనబడింది. మరియు 1357లో అతను బొలోగ్నాలో ఉన్నాడు. తన జీవితాంతం కూడా అనేకమైన పట్టణాలకు, ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్త పరిచయంలో చాలా విస్తృతంగా ఆయన కృషి చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు మరణించున్నాడో చరిత్రలో ఏమాత్రం కూడా లిఖించబడలేదు. ఆమేన్.